నాయకుల పేర్లు ఎందుకు గుర్తుపెట్టుకోలేకపోతున్నావు? ఇది ఒకసారి అంతర్గతంగా ఏ పార్టీ అయినా ఆ నాయకుడు నాయకురాలు వాళ్ళ అంతర్గతంగా వాళ్ళ అంతర్మదనం చేసుకోవాలి, మేము ప్రజల కోసం ఏం చేసామని. కాబట్టి ఈ రోజు మీరు చేస్తున్న ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఏదైతే ఉందో అది నష్టం. ఈ రోజు మీకు తాత్కాలికంగా విజయం ఇచ్చినా అది పూర్తిగా కూడా రేపొద్దున మీ తరాలు మిమ్మల్ని చరిత్రహీనులుగా చూడకూడదంటే మీరు జల్లెడ పట్టాలి. దేశ సంక్షేమం కోసం, ప్రజల సంక్షేమం కోసం, భారతీయుల కోసం మీరు ఈ దేశ భద్రతను దృష్టిలో పెట్టుకొని మీరు పనిచేయాల్సిన అవసరం. అది చెయ్యన్నాడు. ఎందుకంటే తెలుసు మన కళ్ళ ముందు కొంతమంది నాయకుల పేర్లు, నేను నాయకులను అనువాలని, కొంతమంది దేశద్రోహులు అంటా వాళ్ళని. ఎవరైతే అక్రమంగా ఈ దేశంలో ఈ ప్రాంతంలో ఈ అక్రమ వలసదారులు తెచ్చారో వాళ్ళంతా దేశద్రోహులే. ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఎవరైనా సంబంధం లేదు, వాళ్ళు దేశద్రోహులు. అలాంటి దేశద్రోహులు మనకు అక్కర్లేదు. ప్రకృతి చూస్తూ ఉంటుంది, ప్రతి దానికి పనిష్మెంట్ ఉంటుంది. మీరు చేసే మంచికి ఉంటుంది, మీరు చేసే చెడుకు ఉంటుంది. కానీ ఈ రోజు నువ్వు దైవాన్ని ఎలాగైతే నమ్ముతావో, నీ కుటుంబాన్ని ఎలాగైతే నమ్ముతావో, నీ పదవిని ఎలాగైతే నమ్ముతావో అంతటికి మించి నీకు ఆ స్థానం ఇచ్చి నిన్ను కూర్చోబెట్టింది నీ దేశాన్ని నువ్వు ముందు నమ్మాల్సిన అవసరం ఉంది. నీ దేశం కోసం నువ్వు పని చేయాల్సిన అవసరం ఉంది. నీ దేశం కోసం నువ్వు ఏదైనా చేయాల్సిన అవసరం ఉంది.